ఆంధ్రాకి సంబంధించి న్యాచురల్ రిసోర్సెస్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ద కంట్రీ, సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ కంట్రీ, 974 కిలోమీటర్ కోస్ట్ లైన్. సో అందులో ఎగ్జిస్టింగ్ ఆపరేషనల్ పోర్ట్స్ 4 ఉన్నాయి. 4 పోర్ట్లు ఉన్నాయి. ఇంకో 4 పోర్ట్లు కడితే ఆ పోర్ట్లు బేస్ చేసుకుని ఇండస్ట్రీ వస్తుంది, రైట్, ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. సో అందుకని చెప్పి మేము 2019లో గవర్నమెంట్లోకి వచ్చిన 1 monthలోనే 2019 జూన్లో మ్యారిటైమ్ బోర్డ్ని క్రియేట్ చేసాం. మ్యారిటైమ్ బోర్డ్ని క్రియేట్ చేసి మీకు ఓన్లీ వైజాగ్లో 2 పోర్ట్లు ఉన్నాయి, కృష్ణపట్నం ఉంది, కాకినాడ ఉంది పోర్ట్, రైట్. సో మిగిలిన ఇంకా కోస్ట్ లైన్ ఉంది కదా మనకి. ఎక్కడెక్కడ చేయాలనుకున్నప్పుడు శ్రీకాకుళం ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి శ్రీకాకుళంలో పోర్ట్ కావాలని చెప్పి పెద్ద యాజిటేషన్స్. అలాగే రామాయపట్నం ఒంగోలు దగ్గర బందర్ పోర్ట్ అనేటువంటిది పూర్వం నుంచి వింటున్నాం. ఒకప్పుడు ఉండేది 1960s 65 వరకు 70s వరకు ఎప్పటి వరకు అక్కడ ఆపరేషనల్ అయ్యేది. అంటే అప్పుడు ఎగ్జిస్టింగ్ ఏదో చిన్న ఇది నడిచేది. తర్వాత బందర్ పోర్ట్ కావాలనేటువంటిది ఒక పెద్ద యాజిటేషన్ జరిగింది. సో ఇవన్నీ ఆస్పిరేషన్స్ పబ్లిక్ ఉన్నాయి, రిసోర్సెస్ మనకు ఉన్నాయి, తద్వారా ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఒక 20,000 crores, రైట్, ఒక $2 billion మ్యారిటైమ్ సెక్టర్ మీద పెట్టాలని చెప్పి శ్రీకాకుళంలో మూలపేట పోర్టు, మచిలీపట్నంలో బందర్ పోర్టు అండ్ రామాయపట్నం, ప్రకాశం జిల్లా నెల్లూరు బార్డర్స్లో రామాయపట్నం. సో రామాయపట్నం పోర్ట్ ఎంత ఫాస్ట్ కట్టామంటే 20 monthsలో పోర్ట్ కంప్లీట్ చేసాం. అది ఒక బెర్త్, అంటే ఇనీషియల్ ఫస్ట్ ఫేజ్లో 4 berths చేయాలని ఒక బెర్త్ కంప్లీట్ అయిపోయింది, డ్రెడ్జింగ్ కంప్లీట్ అయిపోయింది, బ్రేక్ వాటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. అలాగే మూలపేట హై స్పీడ్తో జరుగుతుంది, మన బందర్ పోర్ట్ బ్రహ్మాండంగా జరుగుతుంది. సో వీటి మీద చేస్తూ కాకినాడలో ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కూడా అక్కడ ఒక డెవలప్ చేస్తుంది. ఒక బ్లూ ఎకానమీని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఫిషింగ్ హార్బర్స్, ఒక 10 ఫిషింగ్ హార్బర్లు కడుతున్నాం, ఉప్పాడ కానీ జువ్వెల దిన్న కానీ మీరు డిఫరెంట్ పాయింట్స్లో. సో మన న్యాచురల్ రిసోర్స్ కోస్టల్ లైన్. సో కోస్ట్ లైన్కి ఆనుకొని ఎవ్రీ 50 kilometers ఒక యాక్టివిటీ ఉండాలి, ఐదర్ పోర్ట్ ఉండాలి లేకపోతే ఫిషింగ్ హార్బర్ ఉండాలి. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు ఆంధ్రప్రదేశ్. అది న్యాచురల్ రిసోర్స్ దేవుడు ఇచ్చింది, వాడుకోమని చెప్పి. ఇవన్నీ అయిపోతే బ్లూ ఎకానమీని క్రియేట్ చేసి ఈ పోర్ట్స్ కానుకొని ప్రతి పోర్ట్ దగ్గర, కొత్తగా వచ్చే ప్రతి పోర్ట్ దగ్గర 5,000 acres ఎక్వైర్ చేస్తున్నాం ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేయాలని. సో పోర్ట్ ఉంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీ పెట్టేదానికి వాడికి ఎక్స్పోర్ట్ చేసేదంతా కూడా చాలా ఈజీ, లాజిస్టిక్స్ ఈజీ అయిపోతాయి కదా. రామాయపట్నం అయితే ఆల్మోస్ట్ 7,500 acres ఎంత ఎక్వైర్ చేస్తున్నాం. సో అక్కడ ఆ ఇండస్ట్రియల్ పార్కు, మచిలీపట్నంలో ఒక ఇండస్ట్రియల్ పార్కు, కాకినాడలో ఒక ఇండస్ట్రియల్ పార్కు అండ్ మూలపేటలో ఒక ఇండస్ట్రియల్ పార్క్. ఇండస్ట్రీకి అవకాశం ఉన్న స్టేట్ దాన్ని యూటిలైజ్ చేస్తున్నాం, రైట్. మరి ఇదే సముద్రం స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉంది కదా, ఇక్కడ పనిచేసిన ముఖ్యమంత్రులు ఉన్నారు కదా, మరి అప్పుడు ఎందుకు అక్కడ కట్టాలి అని ఎందుకు ఆలోచన చేయాలి? ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు కడుతున్నారు? సో విజన్ ఉండాలి. విజన్ అంటే చేసేటట్టు ఉండాలి. విజన్ చూసేదానికో లేకపోతే చూపించేదానికి కాదు, చేసేటట్టు ఉండాలనుకునే దానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ May 3rd 2023 ఫౌండేషన్ వేసాం. రన్వే వర్క్స్ ఆల్మోస్ట్ అండ్ టెర్మినల్ బిల్డింగ్ అయితే ఫుటింగ్స్ ఇవి కూడా కంప్లీట్ అయిపోయినాయి. 2025 Decemberకి ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్ ల్యాండ్ చేస్తాం అక్కడ. వర్క్ అవుతుంది. ఇవన్నీ నేను చెప్పేది ఏది కూడా నువ్వు పక్కన విజువల్స్ వేసుకుంటూ నీకు కావాలని విజువల్స్ అన్ని పంపిస్తా, అంటే అక్కడ పని జరుగుతున్న విజువల్స్, ఇవన్నీ విజువల్స్ వేస్తూ నువ్వు చూపించవచ్చు. ఎందుకంటే నేను ఏదో జరుగుతున్నాయంటే, ఎందుకంటే చాలా మందికి ఆంధ్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేరే, డెవలప్మెంట్ అనేటువంటిది ఏంటి అనేటువంటి దానికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది చాలా మంది. సో ఇవన్నీ కూడా వాటికి ఆన్సర్స్. ఆల్ ఓవర్ ద కంట్రీ 11 ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ అవుతున్నాయి, ఇండస్ట్రియల్ నోడ్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్. 11లో 3 ఆంధ్రాలో ఉన్నాయి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్. ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ టు హ్యావ్ 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1 ఉన్నాం లాస్ట్ 3 consecutive years.